హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఇది డే 2 ఆఫ్ కాన్ఫరెన్స్ మాట. ఆ రోజు డేట్ 26th. సో మేము బుక్ చేసుకునే అకామిడేషన్ నుంచి మేమైతే ప్యాలెస్ గ్రౌండ్స్ అక్కడ ఎక్కడైతే కాన్ఫరెన్స్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయాము. సో ఆ రోజు అవుట్ఫిట్ ఇదే, నేను ఫార్మల్ చేసుకున్నాను. వెళ్ళంగానే అసలు మేము ఫుడ్ మీద పడిపోయాం. బ్రేక్ఫాస్ట్ తినేయాలి ఎలాగా అని చెప్పి ఒక యుద్ధం చేసాం మేమైతే. అక్కడ ఫుడ్ తిన్నన్ని రోజులు అంత పెద్ద లైన్లు బార్లు తీరేమాట. ఎనీవే, వాళ్ళు పెట్టిన ఫుడ్ అయితే నాకు అస్సలు పడలేదండి. ఏవో 10-15 వెరైటీలు పెట్టాడు, కానీ అసలు మన ఆంధ్ర మీల్స్కి ఏవి సాటి రాదు. అప్పుడు నాకు అనిపించింది ఆంధ్ర మీల్స్ ఎంత ఇంపార్టెంట్ నాకని. ఇంకా తిన్న తర్వాత వెళ్ళి ఇంకా కాన్ఫరెన్స్లో స్పీకర్స్ మాట్లాడుతున్నారు అంటే వెళ్ళి కూర్చున్నాము. దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ రిఫ్రెష్మెంట్స్ కోసం వచ్చాము తినడానికి. ఐస్ క్రీమ్, ఇంకా కూల్ డ్రింక్, ఇంకా ఏదో బిస్కెట్ ఇచ్చాడు మాట. అసలు ఫుడ్ తినే దగ్గర అయితే నేను ఎప్పుడు మర్చిపోలేను నా లైఫ్లోని. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వచ్చిన వాళ్ళు Journal editor, associate editor of the Journal of Physiotherapy. He has served as a paper setter and external examiner for multiple universities across South India. A lifelong చాలా ప్రౌడ్ గా అనిపించింది ఆంధ్ర నుంచి. And the construction of the discussion is usually సో స్పీకర్ గా వెళ్ళిన వాళ్ళని ఫెలిస్ట్రేట్ చేస్తారన్నమాట. మా సార్ తీసుకున్నారు ఫెలిస్ట్రేషన్. దాని తర్వాత మళ్ళీ తినడానికి వచ్చేసాం. మధ్యాహ్నం లంచ్. ఆ రోజైతే దూరిపోయాం, లైన్ కట్టలేదు. అంత కోపం వచ్చింది. వెయిట్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్.